హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నాము. యూట్యూబ్ ద్వారా టచ్ అవుతాం. ఈ రోజు అయితే నేను మటన్ ఉంది కదా, మటన్ గ్రేవీ ఒకటి, ఇది సేమియాలు వేసేదానికి, మళ్ళీ ఒక ఫ్రై ఒకటి చేయాలి. అందుకోసం 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఫ్రిడ్జ్ లో నేను ప్యాకెట్ పెట్టేస్తాను అనమాట. మటన్ కి దీనికి బాగా ఇది మెత్తబడేలాగా ఒక 4-5 సీట్లు పెట్టేస్తాను అనమాట. మటన్ కి ఉప్పు వేసి దీని తర్వాత అర్థం ఎత్తుకుని వేరే దాంట్లో యూస్ చేసుకుంటాను. మీరు ఎలా చేస్తానో చూడండి, ఓకేనా? ఇది ఉంది కదా, బాగా ఫ్రై కొంచెం మెత్తబడిపోవాలి. ఒక 5-4 సీట్లు పెట్టేస్తాను అనమాట. నేను పసుపు వచ్చి ప్యాకెట్ లోనే పెడతాను, ఎందుకంటే అది స్ప్రెడ్ అయిపోతుంది. అందుకోసం కొంచెం నీళ్ళు వేసేసి 2 పులుసులు కూడా లభించే ఒక 2 పులుసులు కదా చేస్తాం లేదు. అందుకోసం తెల్లగడ్డ పేస్ట్, అల్లం పేస్ట్ వచ్చి కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట. దీంట్లో ఈ పీస్ ఎక్కువ నేను సేమియాలు చేయబోతున్నాను. అందుకోసం కొంచెం ఎక్కువ వేస్తున్నాను అల్లం తెల్లగడ్డ పేస్ట్. ఒక 4 సీట్లు పెట్టేస్తాను, ఓకేనా? ఇది పెరుగు, మళ్ళీ ఇది రాగి గంజి చేసుకున్నాను. పెరుగు వేసి దీంట్లో ఓట్స్ కూడా కొంచెం వేస్తున్నాను. డైట్ చేయబోతున్నాను. మ్యాంగో పికల్స్తో పాటు తాగబోతున్నాను. చాలా బాగుంటుంది అనమాట. బాగుంది. ఇదిగోండి, బాగా మెత్తబడిపోయింది. ఈ వాటర్ నాకు కావాలి. ఎలా ఉందో చూద్దాము. మటన్ మెత్తబడిందా లేదా అని. మెత్తబడింది అండి. దీంట్లో అర్థం నేను తీసుకొని వేరే పులుసుకి వాడుకుంటాను. ఒకటి వచ్చి ఫ్రై చేసుకుంటాను. చూడండి, బాగా మెత్తబడింది. చూడండి, ఇది తెల్లగడ్డ, కొత్తిమీర, టమాటాలు 2 పులుసుల కోసమే. ఇది మటన్ ఫ్రై కోసం, మళ్ళీ సేమియాల కోసం. సేమియాలు నేను బాగా ఫ్రై చేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసి. ఇదంతా నేను మిక్సీ పట్టుకుంటాను. ఇలా అర్థం మసాలా వేసేస్తాను. చూడండి, ఇంత పెట్టుకుంటాను. ఆయిల్ వేస్తాను. ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. ఈ మసాలా బాగా ఫ్రై చేసుకుందాము. దాని తర్వాత ఇది మటన్ గ్రేవీ ఉంది కదా, దీంట్లో వేసేయాలి. బాగా ఫ్రై చేయాలి. ఇది మళ్ళీ ఇది అల్లం పేస్ట్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ లేదు, దీంట్లో ఆల్రెడీ మటన్లో ఉంది కదా, అందుకోసం ఇది బాగా ఫ్రై చేసుకుందాము. గరం మసాలా కూడా వేస్తాను అనమాట. ఇప్పుడు మసాలా, పచ్చిమిరకాయలు వేస్తాను. వేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటా. ఉప్పు ఉంది, కొంచెం తక్కువ వేసుకోవాలి. ఉప్పు ఉంది కదా, ఉప్పు అందుకోసం దీంట్లో తక్కువ వేసిన మసాలా నీళ్ళు వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. 2-3 సార్లుగా నీళ్ళు వేస్తున్నాను. కొంచెం తక్కువ వేయండి, ఎందుకంటే మటన్లో కూడా నీళ్ళు వస్తుంది కదా. కొంచెం దీంట్లో ఆయిల్ వేద్దాము. ఇది ఆయిల్ అప్పుడలా ఫ్రై చేసిన ఆయిలే, అందుకోసం ఈ మసాలా ఇప్పుడు బాగా దీంట్లో ఫ్రై అవ్వాలన్నమాట. గరం మసాలా వేస్తాను, దీంట్లో కూడా ఇప్పుడు వేస్తాను. చూడండి, 2 కుకింగ్స్ అయిపోతాయి. రసంలో నంచుకునే దానికి మటన్ ఫ్రై, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కోసం మటన్ బిర్యానీ సేమియా రెడీ అండి. చాలా టేస్టీగా ఉండే, చాలా టేస్టీగా ఉండే మటన్ సేమియా రెడీ ఉంది. చూపిస్తాను. ప్లేట్లో వేసి ఈ నీళ్ళు వచ్చి బాగా డ్రై అయిపోవాలి. అప్పుడు దాకా ఫ్రై చేయాలన్నమాట. అప్పుడు దాకా ఇది మటన్ ఫ్రై అవ్వదు. మిరియాల పౌడర్ కొంచెం ఘాటుగా వస్తుంది, అందుకోసం మిరియాల పౌడర్ వేసుకొని మటన్ ఫ్రై అనేది కంప్లీట్ అవుతుంది. ఈ నీళ్ళు బాగా మరిగిపోయి డ్రై అయిపోయి అప్పుడు మీకు మటన్ ఫ్రై అనేది చాలా బాగుండే రెడీ. దీనికి మాత్రం రసంలో తినాలి.